నెల్లూరు నగర అభివృద్ధిలో భాగంగా పేద ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ పరిధిలో సుమారు 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీ యూనిట్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. నెల్లూరు వాసుల అభిష్టం మేరకు శిథిలమైన హోమియోపతి కేంద్రాన్ని పునర్నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయుష్ హోమియోపతి యూనిట్ కోసం 30 ఏళ్ల క్రితం స్థలాన్ని దానం చేసిన గూడూరు మునిస్వామి నాయుడు సేవా దృక్పథం ఎంతో అభినందనీయమని మంత్రి పొంగూరు నారాయణ కొనియాడారు. ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ్స్, అగ్నికుల క్షత్రియులు, వైశ్యాసు, మైనారిటీలు ఉన్నారు. చాలా పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయడం చెప్పడం, దాని మీద యాక్చువల్గా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు. ఇది టెండర్ కూడా అయిపోయింది. అయితే ఈ స్థలాన్ని 30 ఏళ్ల క్రితం గూడు మునిస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు. అంటే 3 మంత్స్లో ఇది కంప్లీట్ చేసి 4th మంత్లో దీన్ని ఇనాగరేషన్ చేయాలి. అందుకని ఇంజనీర్లకు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒకసారి రివైజ్ చేసుకొని ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన చేశాము. 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డుకు వస్తారు, మీ వార్డులో గ్రీవెన్స్ పెడతారు. అంటే ప్రజా దర్బార్, ఎవరైనా సమస్యలున్నా మీరు చెప్పచ్చు. నేను హంగామా కూడా వద్దని చెప్పా. ఈ ప్రజా దర్బార్ని హంగామా చేయటం వద్దు. మీరు డేటు టైము టీవీల్లో పేపర్లు ఇవ్వండి. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో లేని టిట్కో ఇల్లు అడిగారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ కూడా చేసేమన్నా. నా కోసం కూడా వెయిట్ చేయబడలేదు. ఇమీడియట్గా టిట్కో ఇల్లు ఉన్నాయి, ఇమీడియట్గా చేయమన్నా. స్థలాలు అడిగారు. స్థలాలు అయితే లిమిటెడే ఉంటాయి స్థలాలు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమన్నా, టిట్కో హౌస్ తీసుకుంటామంటే టిట్కో హౌస్ ఇచ్చేటట్టుగా. ఈ విధంగా ప్రతి సమస్యని మైన్యూట్గా చేయాలని 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ డివిజన్కి వస్తారు. నేనే పర్సనల్ అధికారులతో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా. ప్రజలకు ఇబ్బంది కడగకుండా, ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువ ఇబ్బందితో వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి, మీరు పోయి కొట్టేయద్దు, ఏదైనా ప్రహరీ గోడో అలాంటివి చేయాలంటే వాళ్ళకి చెప్పండి. టైం బౌండ్ పెడతారు. ఎప్పుడు ప్రారంభిస్తావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, శంకుస్థాపన ఎప్పుడు, పూర్తి చేసేది ఎప్పుడు అని. ఇది 3 నెలల లోపల కంప్లీట్గా ఇది పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చున్నారు నారాయణ సార్ గారు. ఈ ప్రాంతం ఆనుకొని ఉండే జెండా వీధి, గరిసి వీధి అంతా కూడా విశ్వబ్రాహ్మణులు, అగ్నికుల క్షత్రియులు, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో, వైశ్యాసు నలుగురు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో, చేతి వృత్తులు స్వర్ణకారులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ హోమియో వైద్యశాల గతంలో అనేక మందికి ఉపయోగపడేది. దాన్ని తిరిగి ప్రారంభిస్తున్న దానికి పనులు మొదలుపెట్టించి పూర్తి చేయించడానికి పూనుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు, స్థానిక కార్పొరేటర్ గారికి, ఇది పూర్తి చేసినటువంటి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.